ఇవాళ ఏదైతున్నదో అసలు అభివృద్ధి అంటే నాకని తెలియగలను నేను నాకంటే నీకు అనుభవం ఉన్నదే కాదే నాకంటే నీకు అనుభవం ఉన్నది నాకంటే నీకు తెలివి ఉన్నది ఊరి అభివృద్ధి అంటే నాకు తెలియదు నాకు అభివృద్ధి అంటే ఏంటని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ చలిగల ప్రతి నియోజకవర్గాలు స్కూల్ ఆగి మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 119 స్కూళ్ళు ఒక జైతాలు కాదు అలాగే చలిగల ప్రాధాన్యత గుర్తించి నేను మెడికల్ కాలేజ్ పెట్టుకోని చెప్పానని చలిగల ప్రాధాన్యత గుర్తించి మెడికల్ కాలేజ్ పెట్టుకోని చెప్పానని నేను ఉప్పు పురియాక నేనేదో చెప్తున్నా నువ్వే నేను చేస్తున్నా నాకు అర్థం కాదు మీ చలిగల మీరు అక్కడ గుట్రాజపల్లి ఎక్కడ చూసి ఎక్కడికల్లా యాదుకుని ఇప్పటికి కాగితం మీద ఉన్నది ఇలా అభివృద్ధిలో అది నైతికంగా ఉండాలి అవసరమైతే పోరాటం చేస్తాం మా హక్కుల సాధన కొరకు మా హక్కుల సాధన కొరకు అవసరమైతే పోరాటం చేస్తాం జగిత్యాల అభివృద్ధి వాళ్ళ ఎప్పుడు పోటీ పడ్డా ఇలా ఈ పక్కపొట్టంతో కాదు ముఖ్యమంత్రి స్థాయి పోటీ నేను చెప్పిన నా పోటీ ఎవరితోని నా పోటీ అని ఎవరితో పడ్డా కేసీఆర్ తో పడ్డా హరీష్ రావుతో పడ్డా కేటీఆర్ తో పడ్డా ఇలా జేఎంపీ కళాశాల జగిత్యాల ముందు పడితే తర్వాత కేటీఆర్ పెట్టుకుంటాం ముందు మన దగ్గర పెట్టాం అది సిరిసిలో మొన్నైంది మన కేటీఆర్ దిగిపోయి ముందట వ్యవసాయ కళాశాల ముందు మన దగ్గర అయింది కేటీఆర్ దిగిపోయి ముందట అయింది నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ పులివెందులు ఉన్నది అని చెప్పంటే మళ్ళా జగిత్యాల ఉన్నది నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏదైతుందో పులివెందులు ఉన్నది అంటే మళ్ళా మన దగ్గర ఉంది చెప్పండి మన పోటీ అనేది ఏదైతుందో ఈ అల్ల తప్పగాలతో కాదు మనం పోటీ పడతాం ముఖ్యమంత్రి స్థాయితో పోటీ పడతాం అభివృద్ధిలో మన అభివృద్ధి యొక్క ఆలోచన విధానం చెప్తున్నాను నేను మన అభివృద్ధి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచన విధానం ఉండాలి మనం చెప్పంటున్నాను ఏ కళాశాల కానీ సాంకేతిక కళాశాల కానీ వ్యవసాయ కళాశాల కానీ మహిళా కళాశాల కానీ అది ఏ కళాశాల కానీ విద్య ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా తైబదార్ రద్దు నేను చేసిన ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేదా మా పేపర్ రాష్ట్రం ధైర్యం వస్తుందో నాకు తెలియదు కానీ మున్సిపాలిటీలో నిరుపేద వర్గాలు వీధి వ్యాపారాలు చేస్తుందో రోజు 50 రూపాయలు సుంకం పెట్టారు ఈ పొలాలు కూడా ఇతర కోసం తెలియదు ఏ ముఖ్యమంత్రి రద్దు ఏది ఏం చేసిండే అంటున్నా నేను నెలకు 1000 రూపాయలు లాభం చేస్తుండే జగిత్యాల వీధి వ్యాపారం కూరగాయలు అమ్ముకునే మా అమ్మలు అక్కలకి ఏదైతుందో జగిత్యాల కూరగాయలు అమ్ముకునే మా అమ్మలు అక్కలకి ఏదైతున్నదో నెలకు 1000 రూపాయలు యాట 10,000 రూపాయలు లాభం చేస్తుంది 20 ఏళ్ళకి యాట 10,000 20 ఏళ్లకు 2 లక్షలు ఏ ముఖ్యమంత్రి ఎందుకు చెప్తలేడు ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన రాలేదు జగిత్యాల రోడ్ల బడ్జెట్ రోడ్ల కోసం ఏదైతుందో మనం ఆలోచన చేసామంట ఆలోచన విధానం చెప్పండి 200 రూపాయలు నల్ల కనెక్షన్ ఇచ్చినాయా ఏ ముఖ్యమంత్రి ఎవరు ఎందుకు ఇవ్వలేదే జగిత్యాల 200 రూపాయలకు నల్ల కనెక్షన్ కుళాయి పైప్ తో పాటుగా ఎవడు ఎందుకు ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ఈ ఆలోచన రావద్దు కొన్ని అభివృద్ధి అంటే అది ఏదో తెలియదు అభివృద్ధి అంటే
ఏమనంటే నాకు అభివృద్ధి ఏంటి అభివృద్ధి? ఎవరి రాజ్యం ఉంటారంటే కూడా అభివృద్ధి, ఎవరి రాజ్యం అంటే వేరెవరులో కాదు. రాజకీయంగా మనకి ఏది మేలోనూ ఊరుస్తుంది, మనకి ఏది లాభం చేస్తూ ఆలోచన చేస్తారు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. సోనియా గాంధీ గారు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, వీళ్ళ ఆత్మ త్యాగాలు, బలిదానాలని చెప్పట్టు నేను వాటిని పరిగణలో తీసుకుని ఏదైతున్నదో రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. సరే 2014లో మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే గెలిచింది. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. 14, 19 2 పర్యాయాలు వచ్చింది. గడిచిన దశాబ్ద కాలమును తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గమనించిన ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన లభిస్తుందని చెప్పని తెలంగాణ కోరుకున్నాం. మనం 2 పర్యాయాలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి అవకాశం ఇచ్చింది. మరి నేను ఉమ్మడి రాష్ట్రం కంటే ఏమైనా మేలు ఒనగూరిందా అనేది మనం గమనించాలి. నిజంగా మేలు ఒనగూరితే అప్పటి ప్రజానాయకులు, అప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క ప్రతినిధులు వాళ్ళను సమర్థించవచ్చు. అంటే నాకున్న అనుభవం చెప్పంటున్న పులాస నాకు వాస్తవంగా ప్రజా జీవితం లోపల పులాస చలియల్ అంటే గ్రామీణ ప్రాంతం ప్రత్యేకించి నన్ను ఒక రైతు బిడ్డగా గ్రామీణ ప్రాంత వాస్తవ్యంగా భావించి నాకు అండగా నిలవడం నా జీవితంలో మర్చిపోలేనని చెప్పండి. పులాస ముఖ్యంగా రైతాంగం ఇక్కడంతా రైతాంగం కులానికి వివరమైన కానీ వ్యవసాయంపై ఆధారపడతాయి. ఇక్కడ అందరూ కూడా కులానికి వివరమైన కానీ వ్యవసాయ కూలీలు అంటున్న దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు ఇక్కడ బ్రాహ్మణోత్తములు, వేద పండితులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి అటువంటి గ్రామం, మరి ఈ గ్రామాన్ని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే భావన సంకల్పంతో మీకు నందన గారే కానీ వారి సాహిత్యం శంకర్ కానీ ఎవరైనా కానీ చెప్పండి, ఎవరైనా కానీ ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు పొందటంలో నాకు ఇప్పటికీ పురాతన చూస్తే గర్వంగా ఉంటుంది అంటుండే. గర్వంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏదైతుందో పులాస వ్యవసాయ కళాశాల అనేది స్వర్ణ అక్షరాలతో లిఖించబడింది అని చెప్పండి. మనకు అనిపిస్తుంది కావచ్చు పులాస ఈ వ్యవసాయ కళాశాల మనకి ఏమొచ్చిందని చెప్పాలి. కానీ ఏదైతుందో వీళ్ళ వ్యవసాయ యూనివర్సిటీలు ఏదైతుందో మొట్టమొదటి వ్యవసాయ కళాశాల ఎక్కడుంది? రాజేంద్ర నగర్ తర్వాత పులాస. జగిత్యాల రాసుంటది, అక్కడ పులాసనే రాసుంటది అని చెప్పంటూ నేను అది మనం ఏర్పాటు సాధించుకున్నాం. నాకు ఇప్పటికి గుర్తుంది, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే 2006 ఉప ఎన్నికల్లో నన్ను పోటీ చేయాలని చెప్పని వారు కోరినప్పుడు, సరే నా ప్రాంతంలో ఏదైనా ఒక గుర్తింపు పొందేటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పని నేను జేఎన్టీయూ కళాశాల కోరింది. కూకట్పల్లి తర్వాత ఏదైతుందో ఎక్కడ జేఎన్టీయూ కళాశాల లేదు. కూకట్పల్లి తర్వాత ఏదైతుందో, కూకట్పల్లి అంటే హైదరాబాద్ కేంద్రం, ఎక్కడ జేఎన్టీయూ కళాశాల లేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఏర్పాటు చేసింది మన నాచిపల్లి కొండగట్లో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే ఉంటుంది. మళ్ళీ ఏదైతుందో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు వచ్చినప్పుడు మీరన్నీ జీవన్ రెడ్డి చెప్పినట్టు చెప్తున్నారు. మరి మా కోర్టుల సంగతి అయితే బుక్కారం మాకు కూడా కావాలి కదా ప్రాధాన్యత అన్నా. మీరు కోర్టులో బుక్కారానికి ఏదైనా ప్రత్యేకంగా సదుపాయం కల్పించండి. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలంటే స్థానికంగా మౌలిక వసతి సదుపాయాలు, కళాశాల ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాలు ఎక్కడున్నా అక్కడనే ఏర్పాటు చేయగలరు. ఒక కమిటీ వేసారు పరిశీలన రాజశేఖర్ గారు.
కమిటీ బేస్ ఏదైతుందో ఆ కమిటీ నివేదికకు అనుగుణంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏదైతుందో వీళ్ళ పులాస వ్యవసాయ క్షేత్రం మాత్రమే అది సూట్ అవుతుందని చెప్పని రిపోర్ట్ ఇస్తే ఆ నివేదికకు అనుగుణంగా ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయబడ్డారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.